ఓకే అంకుల్, యూ కెన్ స్టార్ట్ అంకుల్. ఓకే అమ్మా, ప్రార్థన చేసుకుందాం. ఎట్లు మౌనముగానుందు ప్రభు, చెల్లింపక స్తోత్ర గీతము. ఎట్లు మౌనముగానుందు ప్రభు, చెల్లింపక స్తోత్ర గీతము. కాలమంతా పాడుచుండేదా నీ ప్రేమ అపారమైనది. దేవాని తలంపులో అమూల్యమైనవి నా ఎడల నీ కరుణ సర్వసదా నిలుచుచున్నది. దేవాని తలంపులో. కృపా సత్య సంపూర్ణుడవైన ప్రియ పరలోకపు తండ్రి, సమస్త ఘనతకు మహిమకు ప్రభావాలకు కారణభూతుడవైన దేవా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ సమయంలో మీ బిడ్డలందరితో కలిసి ప్రార్థనలో, ఆరాధనలో, స్తుతి ఆరాధనలో పాల్గొనుటకు మీరు నాకు అనుగ్రహించిన మహాకృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దయగల ప్రభువా, నేను మాట్లాడే మాటలు ప్రభువా తండ్రి, నేను చెప్పే విషయాలు ప్రభువా తండ్రి మీ దృష్టికి అంగీకారమగునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా తండ్రి, నా మాటలు వినే బిడ్డలందరూ కూడా ఈ సమయంలో అత్యధికంగా దీవించబడులాగున మీ కృప దయచేయండి ప్రభువా. విశ్వాస్యతలో నీ బిడ్డలందరూ ప్రభువా అంచెలంచెలుగా ఎదుగుటకు మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయము మీది ప్రభువా, మీ ప్రత్యక్షత, మీ ప్రసన్నత మాకు అనుగ్రహించి మా ప్రభువా మా ద్వారా మీరే మాట్లాడుమని, మీ కృపలో మమ్మలను జ్ఞాపకం చేసుకోమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు అనుగ్రహింపబడిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి సిస్టర్ ప్రిసిల్లా జేకబ్ గారికి, వారి బృందానికి, మరి ప్రపంచం అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మొదటిగా దేవుడు నాకు పిలిచిన పిలుపుకు నేను తగినట్లుగా ఆయన అనుగ్రహించిన బాధ్యతను సక్రమముగా, మనస్ఫూర్తితో, శ్రద్ధతో, ఆసక్తితో దానిని నేను నెరవేరుస్తూ ఉంటుండగా ప్రభు నాకు తోడుగా ఉండి, ప్రభు నాకు నీడగా ఉండి, నా పనులన్నిటిలో ప్రభు నాకు జయము అనుగ్రహిస్తున్న విధానమును బట్టి ఆ తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 1996లో నేను ప్రభు సేవకు సంపూర్ణముగా సమర్పించుకున్నాను. 1996లో, యాక్చువల్లీ 1986లో నా యొక్క సేవ ప్రారంభమైంది. ప్రభు నన్ను పిలిచిన రీతిగా నేను నా జీవితాన్ని ప్రభు సేవ కొరకు సమర్పించుకొని ఆయన కొరకే జీవిస్తూ వచ్చాను. కానీ అత్యున్నతమైన సేవ 10 సంవత్సరాలు నేను వీక్షించాల్సి వచ్చింది, ఆగాల్సి వచ్చింది. దాని తర్వాత 96 నుండి ఈ రోజు వరకు కూడా మహాకృపను బట్టి నేను దేవుని సేవకుడిగా నేను అనేక ప్రదేశాల్లో దేవుని మహిమ కొరకు వాడబడుతూ ఉన్నాను. గత 20 సంవత్సరాల నుండి ప్రిజన్ మినిస్ట్రీ నేను జరిగిస్తున్నాను. ఖైదీల మధ్యలో దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇప్పుడు 2 స్టేట్స్ అయ్యాయి. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఒక్కటే స్టేట్గా ఉన్నప్పటి నుండి నేను 20 సంవత్సరాల నుండి నేను ఎడతెగక దేవుని యొక్క సేవ
ఖైదీల మధ్యలో జరిగిస్తున్నాను. జైల్లో అడుగు పెట్టడం అనేది చాలా ధైర్యంతో కూడుకున్న విషయం. దేవుని ఆజ్ఞ లేకపోతే, దేవుని యొక్క ఏర్పాటు లేకపోతే జైళ్లలోకి వెళ్ళి ఖైదీలకు సువార్త ప్రకటించే అవకాశం మనకు లభించదు. ఆ తండ్రి యొక్క మహాకృప, ఆయన పిలుపు, నేను చెరసాలలో ఉంటిని నన్ను చూడవచ్చితిరి అన్న ఆ మాట దేవుడు నా హృదయంతో మాట్లాడి నన్ను సిద్ధపరిచి నాకు ప్రభుత్వం ద్వారా లైసెన్స్ ఇప్పించి నేను నా బృందంతో కలిసి నేను 20 సంవత్సరాల నుండి మరి అనేక చెరసాలలోకి వెళ్ళి సెంట్రల్ ప్రిజన్స్, డిస్ట్రిక్ట్ జైల్స్, సబ్ జైల్స్ అన్నిటిలో ప్రతి ఒక్క జైలుకు వెళ్ళి ప్రభు యొక్క స్వార్థను, రక్షణ స్వార్థను, ప్రభు యొక్క వాక్యమును ఖైదీల మధ్యలో ప్రకటిస్తూ వస్తున్నాను. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నా గొప్పతనం కాదు, నాలో ఎలాంటి శక్తి లేదు, కానీ ఇదంతా కూడా దేవుడు అనుగ్రహించిన మహాకృప, ఆయన తెరిచిన ద్వారము, నమ్మకంగా మరి నేను చేస్తున్న దేవుని సేవ. దేవుని నామానికి మహిమ. సుమారు 5 లక్షల మంది ఖైదీలకు దేవుని స్వార్థను ఇప్పటి వరకు ప్రకటించాను. దేవుడు చాలా అద్భుతాలు జరిగించాడు జైలు పరిచర్యలో. వేలాది మంది ఖైదీలు రక్షణలోకి వచ్చారు. వేలాది మంది ఖైదీలు వారి బాహ్య ప్రపంచంలో వారు రిలీజ్ అయిన తర్వాత వారు చక్కగా విశ్వాసంలో ఎదుగుతూ బ్రతుకుతూ ఉన్నారు. వందలాది మంది ఖైదీలు వారి రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నారు. వాళ్ళ గ్రామాల్లో చర్చిలు స్థాపించుకొని మరి సేవ చాలా గొప్పగా జరిగిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా దేవుని మహాకృప. జైలులో, ప్రతి జైలులో నేను మరి ఒక సహవాసాన్ని ఏర్పాటు చేశాను. ఖైదీల మధ్యలోనే ఒక ఆరాధన, సంఘ ఆరాధనను అక్కడ ప్రారంభించాను. అనేక జైళ్లలో మరి ఇప్పుడు ఖైదీలు ఒకవేళ నేను రావడం ఆలస్యమైనా లేకపోతే నేను వెళ్ళలేకపోయినా వాళ్ళంతా కూడి కొత్త ఖైదీలను కూడా పిలిచి అక్కడ ఆరాధన జరిగిస్తున్నారు. అందును బట్టి నేను దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. తర్వాత నిరుపేద ఖైదీలు, జీవిత శిక్ష అనుభవిస్తున్న నిరుపేద ఖైదీలు చాలా మంది జైళ్లలోకి మరి త్రోసివేయబడ్డారు. ఫోర్సిబ్లీ దే వెంట్ ఇన్ టు ద ప్రిజన్స్. దే హ్యావ్ నాట్ కమిటెడ్ ఎనీ క్రైమ్, బట్ somebody in their villages commit crimes and they wanted to buy the poor people on a pretext that we will give you some money and we will also see that you will come back from the prison in 1-2 months time. And this is false promises they do, and innocent poor people will become scapegoats for this offer, and they will go inside and they will wait for their bail to come, their orders to come, so that they will come back and go back to their children and family. But nothing will happen like that. Once these people enter into the prison and there is end, the judgment will come and they will stay in the prisons for years together. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి అలాంటి నిరుపేద ఖైదీలు, ఏ పాపము ఎరగని వారు శిక్షా విధికి లోనైపోయినప్పుడు వారి పిల్లలు, అమ్మాయిలు, అబ్బాయిలు చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంటారు. గ్రామాలలో అయితే పిల్లలను దొంగ కుమారుడు, హత్య చేసిన వారి పిల్లలు అని వారి పేరు పెట్టి పిలవరు. వారి తండ్రి చేసిన, తల్లి చేసిన ఆ పనిని బట్టి వాళ్ళని నిందిస్తూ ఉంటారు. చాలా భయంకరంగా ఉంటుంది గ్రామాల్లో. ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళరు, మరి అక్కడ గేదెల మీద కూర్చొని లేకపోతే ఆ తోటలలో, అక్కడ పొలాలలో తిరుగుతూ ఉంటారు. అలాంటి నిరుపేద ఖైదీల పిల్లలను చేరదీసి నేను వారికి ఒక ఆశ్రమం ఏర్పాటు చేశాను. ఆ ఆశ్రమంలో వారు మరి చక్కగా చదువుకుంటూ మరి వారికి సకల సదుపాయాలు ఏర్పాటు చేశాను. మంచి భోజనము, మంచి వసతి, మరి అంతేకాకుండా మరి వారికి మంచి విద్య, మంచి ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళకు చదివిస్తూ ప్రతి 10 రోజులు ఒకసారి ఆ పిల్లలను తీసుకొని వారి తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్లి చూపెడుతూ వస్తున్నాను. ఎందుకంటే ఆ పిల్లలు స్కూల్ యూనిఫామ్ లో టిప్ టాప్ గా తయారై వెళ్తే ఆ తల్లిదండ్రులు వాళ్ళని చూసి కన్నీరు మున్నీరు అవుతారు, కౌగిలించుకొని యేసయ్యను మహిమపరుస్తారు. యేసయ్య యొక్క ఆ గొప్ప ప్రేమ, ఆ ఆదరణ వారు అక్కడ దానిని అనుభవిస్తారు. అందువలన
వారంతా కూడా చెక్కు చెదరని విశ్వాసంలో జైలులో వారు ఉండి కొనసాగుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇలాంటి పరిచర్య దేవుడు నాకు అనుగ్రహించినందుకు నేను ఆయన రుణాన్ని తీర్చుకోలేను. ఆయన గొప్ప దేవుడు, ఆయన మహిమ గల దేవుడు. ఆయన నాకు అనుగ్రహించిన మహాభాగ్యాన్ని బట్టి నేను ఎల్లప్పుడూ ఆయనకు రుణస్థుడనై ఆయన పాదముల చెంత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ. మరి నా సాక్ష్యం విషయంలో నేను ఐ వాంట్ టు షేర్ మై టెస్టిమనీ నౌ. దేవుని యొక్క మహాకృప ఏమిటంటే, నేను ఒక భయంకరమైన విగ్రహారాధనలో బ్రతికేవాడిని. ఒక దేవత దగ్గర రాత్రింబగళ్ళు మడి కట్టుకొని, అంటే మడి అంటే ఆ పూజకు సంబంధించిన వస్త్రాలు అవి చాలా సెపరేట్గా పవిత్రంగా పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది హిందూస్లో. కాబట్టి అది కట్టుకొని నేను విగ్రహం దగ్గర కూర్చొని సహస్రనామార్చలతో మరి ఆ రకరకాల స్తోత్రాలు పాటలతో నేను ఐ వాజ్ షేరింగ్. డిస్కనెక్ట్ అయినట్టున్నారు కదా. ఒక్క నిమిషము. ఐ థింక్ హిల్ జాయిన్ బ్యాక్. అంకుల్ అన్మ్యూట్ చేసుకోండి. వినపడుతుంది. వినపడుతుంది వినపడుతుంది అంకుల్. కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక ఫోన్ కాల్ మధ్యలో డిస్టర్బ్ చేస్తుంది. సో సమ్ టైమ్స్ డెవిల్ ఆల్సో విల్ వర్క్ లైక్ దిస్. వాడికి ఇలాగే మరి డిస్టర్బ్ చేయాలన్న కోరిక కలిగి ఎల్లప్పుడూ ఉంటాడు. కాబట్టి that devil will disturb God's children whenever they praise God, whenever they share testimony, whenever they defeat the devil and come out from the clutches of the devil. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆ విధంగా నేను ఆ విగ్రహం దగ్గర కూర్చొని రాత్రింబగళ్ళు దాని యందు విశ్వాసం పెట్టుకొని నమ్మకం పెట్టుకొని నేను దానిని ఆరాధిస్తున్న ఆ దినాల్లో ఏమి జరిగిందంటే, మా అమ్మగారు సడన్ గా సిక్ అయ్యారు. ఆ సిక్ అవ్వడం వలన ఆమెను తీసుకెళ్లి హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అనేది ఆ దినాలలో మరి అదొకటే పెద్ద హాస్పిటల్. కాబట్టి అక్కడికి వెళ్ళి మా అమ్మగారిని నేను ఆసుపత్రిలో జాయిన్ చేశాను. జాయిన్ చేసి దాని తర్వాత మరి ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఈ విధంగా మా అమ్మగారికి తీసుకొని వెళ్ళేవాడిని. ఎందుకంటే మా అమ్మ నన్ను చాలా అత్యధికంగా ప్రేమించిన తల్లి. అటువంటి ప్రేమ నా జీవితంలో నేను ఎక్కడ చూడలేదు. యేసయ్య ప్రేమించిన ప్రేమ తర్వాత ఈ భూమి మీద నా తల్లికి దేవుడు అంత గొప్ప ప్రేమ అనుగ్రహించాడు. చాలా సందర్భాల్లో నేను ఇంటికి లేటుగా వచ్చిన సందర్భాల్లో కూడా నా తల్లి బయట అరుగు మీద కూర్చొని నా కుమారుడు ఎప్పుడు వస్తే నేను అప్పుడు ఇంట్లోకి వస్తాను, అప్పటి వరకు నేను ఇంట్లోకి రాను అని ఆ విధంగా నా కొరకు ఎదురు చూసేది. మై మదర్ వాస్ fountain of love. I cannot explain. The words are not sufficient to explain that how much my mother loved me. In fact, everybody's mothers are like that only. All mothers on earth, they are with the same love and same forgiveness and same kindful heart. దేవుని నామానికి మహిమ. కాబట్టి ఈ తల్లి, నా అమ్మగారు మరి నా కొరకు వేచి ఉండేది. నేను ఎంత రాత్రి 11, 12కి వచ్చినా కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు పిలిచి, అమ్మ మీరు ఇంట్లోకి వచ్చేయండి, మీ బాబు వస్తాడు అంటే వినేది కాదు. లేదు, నా బాబు రావాలి, నేను ఇంట్లోకి వస్తాను, అప్పుడే నేను డిన్నర్ చేస్తాను అతనితో కలిసి. ఆ విధంగా ఉండేది నా తల్లి ప్రేమ. అలాంటి తల్లి సడన్ గా సిక్ అయ్యి ఆసుపత్రిలో జాయిన్ అయితే నా మనసు చాలా విలవిలలాడేది.
నేను ఒక్కరోజు కూడా, ఒక సెకండ్ కూడా నా మనసు నెమ్మదిగా ఉండేది కాదు. పగలు, సాయంత్రం, మధ్యాహ్నం అంటే ఉదయము ఇలా అనేక సందర్భాల్లో గుడిలో ప్రవేశించి, ఆ విగ్రహం దగ్గర కూర్చొని బాగా ప్రార్థన చేసి అడిగేవాడిని, "అమ్మా! ఎట్లనైనా నా తల్లిని క్షేమముగా ఇంటికి తీసుకురావాలి. నీ అందే నాకు విశ్వాసం అమ్మా. నీవే చేయాలి తల్లి. నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తారమ్మా" అని చాలా సందర్భాల్లో విగ్రహం దగ్గర కూర్చొని ఏడ్చేవాడిని. ఆ విధంగా పూజా పునస్కారాలు చేస్తున్న దినాల్లో మా అమ్మ ఆస్పత్రిలో ఉంటుండగా నేను చేస్తున్న పనులన్నీ కూడా యథావిధిగా, మరి అమ్మ సేవ కొరకు జరుగుతున్న పనులన్నీ కూడా యథావిధిగా జరుగుతున్న దినాల్లో ఒకరోజు నేను మమ్మీకి బ్రేక్‌ఫాస్ట్ తీసుకొని వెళ్ళాను. బ్రేక్‌ఫాస్ట్ మా మమ్మీ చక్కగా తినేసిన తర్వాత కొద్దిసేపు నాతో మాట్లాడుతుంది. అలా మాట్లాడుతూ సడెన్‌గా నా నా ఒడిలో పడి ఆమె అలా కన్నుమూసింది. ఎప్పుడైతే ఆమె నా ఒడిలో పడి కన్ను మూసిందో నాకు అర్థం కాలేదు. ఏమైంది అని అమ్మా! అమ్మా! అని చాలా సందర్భాల్లో గట్టిగా పిలుస్తున్నాను. కేకలేస్తున్నాను. అమ్మా! లేవమ్మా! ఏమైందమ్మా నీకు? అమ్మా! ఏమైంది నీకు? అని నేను చాలా గట్టిగా మాట్లాడుతున్నాను. కానీ ఆమె పలకటం లేదు. అర్థం కాలేదు నాకు పరిస్థితి. సడెన్‌గా నర్సెస్ వగైరా అంతా వచ్చారు. డాక్టర్స్ వచ్చారు. మరి డాక్టర్స్ చూసి ఏమన్నారంటే, "వి ఆర్ వెరీ సారీ. యువర్ మదర్ ఈస్ నో మోర్." ఈ మాట ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో నా హృదయం పగిలిపోయింది. ఆస్పత్రి అంతా కూడా, వార్డంతా కూడా ఒక్కటయ్యేలాగున చాలా ఏడ్చి నేను ఇంకా మనిషిని కాలేదు. అంతా ఏడుస్తున్నాను. అందరూ వచ్చి ఓదారుస్తున్నారు కానీ నాకు దుఃఖం ఆగటం లేదు. మా అమ్మ చెయ్యి పట్టుకొని, "అమ్మ లేవమ్మా! అమ్మ నన్ను వదిలి ఎట్లా వెళ్తావమ్మా? లేవమ్మా! అమ్మ నీ బిడ్డను ఎలా ఉంటానమ్మా?" అని చాలా, చాలా అంటే చాలా ఏడ్చాను. అలా ఏడ్చిన సందర్భంలో ఎవరు కూడా మరి చనిపోయిన వారిని లేపలేరు. కాబట్టి ఆ విధంగా మా మమ్మీ చనిపోవడం ద్వారా నేను ఆమెను తీసుకొని ఒక టాక్సీ మాట్లాడి ఆమెను తీసుకొని ఆమె యొక్క డెడ్ బాడీని వెనక సీట్‌లో పెట్టుకొని, ఆమె తలను నా ఒడిలో పెట్టుకొని మా ఇంటి వైపు ప్రయాణమయ్యాను. అలా ఇంటికి వస్తున్న సందర్భంలో నాకు ఆ విగ్రహం, ఆ దేవత, ఆ దేవాలయం నాకు గుర్తుకొస్తుంది. నా మనసంతా కోపంతో నిండిపోతుంది. నాకు ఎట్లా అంటే ఒక రకమైన చీదర స్వభావం కలిగింది. నేను ఏంటి నా జీవితాన్ని అనవసరంగా నేను ఈ విగ్రహం దగ్గర కూర్చొని నేను పాడు చేసుకున్నాను. అసలు సిసలైన నిజమైన దేవుని దగ్గర ఇంత సమయాన్ని గడిపి ఉంటే మా అమ్మ బ్రతికేది క్షేమంగా మా ఇంటికొచ్చేది గదా! అని నా మనసంతా ఆలోచిస్తుంది. ఏడుస్తున్నాను మమ్మీని ఒడిలో పెట్టుకొని. ఇంకా కొద్దిసేపట్లో మా ఇంటి ముందుకొచ్చేస్తున్నాం. ఎప్పుడైతే మా ఇంటి వైపుకొచ్చామో రైట్‌కు టర్న్ అయితే మా ఇల్లొస్తుంది. ఆ రైట్ టర్నింగ్‌లో కార్ తిరగగానే ఎదురుగా నాకు కనబడింది ఆ దేవాలయం. ఎప్పుడైతే నేను దేవాలయం వైపు చూసానో కారులో నుండే కేకలేస్తున్నా. ఇది విగ్రహం, ఇది మూగది, ఇది చెవిటిది, ఇది వినదు, ఇది చూడదు, ఇది మాట్లాడదు. ఇందులో ఎలాంటి శక్తి లేదు అని కేకలేస్తున్నాను కారులో నుండే. అప్పుడు మా ఇంటి ముంగటొచ్చి కారాగింది. మా ఇంటి వాళ్ళు, తర్వాత మా ఏరియాలో, మా బస్తీలో ఉన్న వాళ్ళందరూ కూడా మా అమ్మని ఎంతగానో ప్రేమించేవాళ్ళక్కడ. వాళ్ళందరూ కూడా పరిగెత్తుకొనొచ్చారు. ఏమిటంటే, ఆహా! తలలేని క్షేమముగా కుమారుడు ఆస్పత్రి నుండి తీసుకొచ్చినట్టున్నాడు. ఆమె మంచిగై వచ్చింది. రండి మనమందరం చూద్దామన్న ఆశతో అందరూ అక్కడికి వచ్చారు. ఎప్పుడైతే వారందరూ అక్కడికి వచ్చారో ప్రియమైన వారలారా, వారు ఆ సన్నివేశాన్ని చూశారు. ఎప్పుడైతే మా మమ్మీ డెడ్ బాడీని పెట్టుకొని నేను ఏడుస్తున్నానో, వాళ్ళందరికి అర్థమైపోయింది ఇంక మా మమ్మీ లేదు అని. వాళ్ళు గూడా గట్టిగా ఏడవడం ప్రారంభించారు. ఆ ఏరియా అంతా కూడా మరి దుఃఖంతో, ఏడుపులతో నిండిపోయింది. తర్వాత మా మమ్మీ బాడీని క్షేమంగా మెల్లగా మరి మా ఇంట్లోకి తీసుకెళ్ళి, అక్కడ డెడ్ బాడీని పడుకోబెట్టి, దాని తర్వాత మరి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసి, మరి ఆమె దహన సంస్కారానికి అన్నీ తీసుకొని, పాడ కట్టి అవన్నీ తీసుకొని మేము శ్మశానానికి వెళ్ళాం. అక్కడ మా మమ్మీని దహించారు. దాని తర్వాత మమ్మీ డెడ్ బాడీ దహించబడిన తర్వాత నేను గృహానికొచ్చేసాను. నా రూమ్‌లో ఏకాంతముగా ఉంటున్నాను. నా రూమ్‌లో బోల్టేసుకొని ఎక్కువ ఎవ్వరితో మాట్లాడటం లేదు. నాకొకటే వేదన. నా తల్లి ఎలా పోయింది? ఇంత కష్టపడి, ఇంత సేవ చేసి, ఈ విగ్రహాన్ని నమ్ముకుంటే నా జీవితానికి ఒక
మంచి రిజల్ట్, అంటే మంచిటువంటి ఒక రకమైన మరి ఆహ్, ఈ పరిస్థితి ఈ విగ్రహం ద్వారా నాకు కలిగింది అన్న వేదన నన్ను చాలా కుదిపి కుదిపి చాలా భయంకరమైన పరిస్థితిలో ఆ సమయంలో నన్ను పడేసింది. ఆ విధంగా నేను నా రూమ్‌లో ఉంటున్న సందర్భంలో ఒకటి నేను డిసైడ్ చేసుకున్న హృదయంలో ఏమిటంటే, హిమాలయాస్‌కి వెళ్ళిపోవాలి. హిమాలయాస్‌కి వెళ్ళిపోయి అక్కడ నేను దేవుడిని సంపాదించుకోవాలి. ఎందుకంటే హిందూ మైథాలజికల్ మూవీస్‌లో ఎక్కువగా మరి మనుషులు హిమాలయాస్‌కి వెళ్ళి తపస్సు చేస్తే, ఆ తపస్సును మెచ్చుకొని దేవుడు పరలోకం నుండి, స్వర్గం నుండి దిగి రావడం, వారిని ఆశీర్వదించి వారి కోరికలు మన్నించడం, ఇదంతా కూడా నా మైండ్‌లో ఆ కాలంలో చాలా ఉండేది. ఎందుకంటే ఎక్కువగా హిందూ సాంప్రదాయం నుండి నేను వచ్చాను కాబట్టి, హిందూస్‌లో ఉన్న ఈ బలమైన విశ్వాసం, దేవుడు ఋషులకు దర్శనమిచ్చాడు. మరి హిమాలయ పర్వతాల్లో వారి గడ్డాలు బాగా పెరిగిపోయి, మరి వాళ్ళు అంతా వాళ్ళ చుట్టూ మరి ఆ ఫిలింలలో చూపెట్టిన ప్రకారం రకరకాలుగా మరి వారిని చూపెడతారు. కాబట్టి ఆ విధంగా వారు ఆ సమయంలో దేవుని సన్నిధిలో వారు తపస్సు చేసి ప్రార్థన చేస్తుంటే, వారి తపస్సును మెచ్చుకొని దేవుడు దిగి వచ్చాడు. ఇవన్నీ కూడా నా మనసులో ఉండేటివి. కాబట్టి నేను హృదయంలో ఒక తీర్మానం చేసుకున్న ఏమిటంటే, ఏ విధం చేతనైనా నేను హిమాలయాస్‌కి వెళ్ళిపోవాలి. నా జీవితం నేను వృధా చేసుకోవడానికి లేదు. నేను ఏ విధంగానైనా దేవుని సంపాదించుకోవాలి. నిజమైన దేవుడెవరో నేను తెలుసుకోవాలి. ఆ ఆశతో నేను నా రూమ్‌లో ఉన్నాను. ఎవ్వరికీ కూడా నా ఇంట్లో చెప్పకుండా, నా స్నేహితులకే గాని, నా బంధువులకే గాని, ఇరుగు పొరుగు ఎవ్వరికి కూడా నేను చెప్పకుండా, నేను సైలెంట్‌గా నేను వెళ్ళిపోవాలనేదే నేను ఒక తీర్మానం చేసుకొని నా రూమ్‌లో ఉన్నాను. మా మదర్ 13th డే సెరిమనీ అయిపోయింది. అయిపోయిన తర్వాత వెరీ నెక్స్ట్ డే ఐ వాజ్ ఇన్ మై రూమ్. అలా నేను నా రూమ్‌లో కూర్చొని నేను నా మంచం మీద కూర్చొని ఉన్నప్పుడు సడెన్‌గా ఏం జరిగిందంటే, తలుపు గడియలు వేసి ఉన్నాయి. కానీ ఆ తలుపులో నుండి ఒక వ్యక్తి లోపలికి రావడం చూశాను. చాలా భయం కలిగింది నాకు. తలుపుకు గడియలేసి ఉంచాను. ఈ వ్యక్తి లోపలికి ఎలా వచ్చేస్తున్నాడు? నేరుగా తలుపు లోపల నుండి లోపలికి వచ్చేసి నా ఎదుట నిలబడ్డాడు ఆ వ్యక్తి. తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఉన్నాడు. చేతిలో ఒక పుస్తకం ఉంది. ఎవరు నువ్వు? ఎలా వచ్చావు లోపలికి అని గాబరా పడిపోయి అడుగుతున్నాను. అతను చాలా నెమ్మదిగా మాట్లాడి, నా కుమారుడా, హిమాలయాస్‌కి వెళ్లి తపస్సు చేసి నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలని ఆశపడుతున్నావే, గత రాత్రి దేవుడు నాతో మాట్లాడి నీ యొద్దకు వెళ్ళి నిజమైన దేవుణ్ణి అతనికి చూపించు అని నాకు ఆజ్ఞాపించాడు. అందును బట్టి నేను ఈరోజు ఈ సమయంలో నీ దగ్గరికి వచ్చాను అన్నారు. నాకు అర్థం కావటం లేదు. నా మనసులోని మాట వీరికెట్లా తెలిసింది? అయినా నిజమైన దేవుణ్ణి చూపెడతానంటున్నారు. ఇక్కడే ఈ గదిలోనే దేవుణ్ణి చూపెడతా అంటున్నారు. ఇది ఏమిటో అని ఆశ్చర్యంగా నేను అతని వైపు చూస్తున్నాను. నా నోటికి మాట రావటం లేదు. చాలా సేపటి వరకు నేను ఆయనను చూస్తూ ఉన్నాను. ఆయన నా వైపే చూశారు. ఎప్పుడైతే నేను నోరు తెరిచానో, అయ్యా మీరెవరో నాకు తెలియదు. నాకు చాలా భయంగా ఉందయ్యా. మీరెవరో నాకు తెలియదయ్యా. దయచేసి మీరెవరో నాకు చెప్పండి. మీరు చెప్తే నాకు తెలుస్తుందయ్యా. నాకు చాలా భయంగా ఉందయ్యా అన్నాను. అంటే ఆయన అన్నాడు, నా కుమారుడా, నీవు భయపడాల్సిన అవసరం లేదు. నేను నీకు దేవుణ్ణి చూపెట్టడానికి వచ్చాను. అంత మట్టుకే. అది నా కర్తవ్యం. దేవుడు ఆజ్ఞాపించాడు. నేనొచ్చాను. When he told like that, I said, okay, show me the God. I want to see. I want to see my Lord. Show me. ఎప్పుడైతే నేను అడిగానో ఆయన అన్నారు, నా కుమారుడా, మీరు మంచం మీద నుండి దిగి మోకాళ్ళ మీద ఉండండి. చేతులు జోడించండి. నేను మీకు ప్రార్థన చేస్తాను. నా ప్రార్థన ముగించే సమయానికి నిజమైన దేవుడెవరో మీకు తెలుస్తుంది. మీరు ఆయన స్వరాన్ని వింటారు. వీలైతే ఆయన మిమ్మల్ని దర్శిస్తాడు అని కూడా అన్నారు. ఎప్పుడైతే
ఆయన మాట అన్నారు. తక్షణమే నేను మోకాళ్ళ మీదకి వచ్చి చేతులు జోడించి కళ్ళు మూసుకొని దేవుని ధ్యానంలో ఉన్నాను. నాకు అర్థం కాలేదు. ఒక హస్తం నా తల మీదకి వచ్చింది. అది ఆయనే తల మీద హస్తం పెట్టారా ఏమిటి నేను చూడలేదు. కానీ ఒక హస్తం నా తల మీదకి వచ్చింది. తల మీద పెట్టబడింది. ఆ హస్తానికి చాలా ఎంత అది బరువుగా ఉందంటే నేను వర్ణించలేను. ఆ చెయ్యి నా పైన ఉన్నప్పుడు చాలా బరువు అనిపించింది నా తల మీద. కానీ ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన ఏమిటో నాకు అర్థం కావటం లేదు. చాలా ఒక రకమైన భాషలో ఆ మాటలు వస్తున్నాయి. నేను ఎప్పుడైతే ఆ మాటలు వింటున్నానో నా ఒళ్ళంతా జలధరిస్తుంది. చాలా జలధరిస్తుంది. నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. భయం కలుగుతుంది. యేసయ్య అప్పటికి నాకు తెలియదు ప్రభు ఎవరో, ఏమి జరుగుతుందో. దేవుని నామానికి మహిమ. ఆయన ప్రార్థన చేసి ప్రార్థన ముగించిన సమయం నాకు అర్థం కాలేదు. కానీ ఆ సమయంలో నేను క్రింద పడిపోయాను. అలా భూమి మీద పడిపోయాను. నాకు తెలియదు. దాని తర్వాత ఏమి జరిగిందో నాకు తెలియదు. కొద్ది సమయానికి ఎప్పుడైతే నేను కళ్ళు తెరిచానో నా గదిలో ఆయన లేరు. కానీ నా గది అంతా కూడా వెలుగుతో నిండింది. ఒక అద్భుతకరమైన ప్రకాశం నా గదిలో ఉంది. హల్లెలూయా. I could not see that light with my eyes. I could Praise not God. see such a great blessing that God has given to me. And I'm just seeing with my eyes that a blue, highly lighted cross is coming towards me from the very high places of the skies. It's coming towards me. I'm seeing literally that cross is coming as much as it is coming near to me. I saw that it is totally filled in the skies. The whole sky, I am seeing that only one big cross, and it is just standing in front of me. Then there is a voice has come. Na Kumaruda, సజీవుడైన దేవుడను నేనే. There is no God. I am only the living God. నేనే దేవుడను, నేనే రక్షకుడను, నేనే నీ ప్రభుడను. నన్ను వెతకడానికి నీవు హిమాలయాస్కి వెళ్తానుకున్నావు. నీ మనసు ఎరిగిన దేవుడను, నీ దగ్గరికి వచ్చాను. నేనే యేసుక్రీస్తును అన్న స్వరం వినబడ్డది. ఎప్పుడైతే I heard that voice coming out from the cross, I felt so happy, and again I fell down. Later, I don't know, after some time I wake up. Then I didn't see that cross, but the light was still continuing in my room. And later, I folded my hands and I prayed, Lord God Almighty. Now I came to know that who is the real God existing on this earth. It is none other than you, my God. You are only my God. You Glory are my to God. You are my Hallelujah. Savior, Father. Lord Jesus, now onwards my life is for you. And I trust you. I beseech you, my Lord. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ క్షణమైతే దేవుని యొక్క దయ, ఆయన కృప, ఆయన శాంతి, సమాధానం నా హృదయంలో ప్రవేశించిందో ఇంకా చెప్పనా శక్యం గాని ఆనందంతో నిండిపోయింది నా మనస్సంతా. I felt so happy, so rejoicing that God, I could able to succeed in my life to find out who is the real God. Thank you, Lord. ప్రభువా మీకు వందనాలు నాయన. యేసయ్యా మీకు వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారులారా, there is no other God. It is 100 to 100% truth that there is no other God except the Lord and Savior Jesus Christ. On earth and in heavens, He is only the God. He spoke to me directly, and
the very next moment my life is totally changed. I have become a new creation. I decided to live for the Lord, run for the Lord, and preach the gospel for the Lord, and bring many and many people into the folds of belief. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన ఈ జీవితాన్ని బట్టి నేను ఆయన పాదాల చెంత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆ దినము నుండి ఈ దినం వరకు నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు జరిగాయి. ఒక్కొక్క అద్భుతం గురించి చెప్పాలంటే కొన్ని రోజులు సరిపోవు. ఎన్నో అద్భుతాలు దేవుడు జరిగించాడు. ఆయన చేసిన చెప్పండి అంకుల్, ఫ్యూ చెప్పండి ఎక్స్పీరియన్సెస్. బట్ టైం ఈస్ దేర్ అమ్మా. పర్లేదు అంకుల్, ఒక టూ మోస్ట్ సిగ్నిఫికెంట్ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక సాక్ష్యం చెప్తాను. ఫస్ట్, I was invited to the Warangal district for a conference, a small district conference. I had been there, and God used me mightily. The moment I came back to my room in a tourism guest house, I started severe pain in my back and in my left leg. I was unable to stand, unable to sit, and I am unable to breathe also. Such a severe pain I have experienced. The moment I got this pain, I am unable to even convey anyone from my room. I was suffering like anything. After praying, Lord, God give me some relief so that I can go back to my home and I can pray and I can see that what is happened to my body. అలా నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నేను కొంచెం పెయిన్ తక్షణమే రిలీఫ్ అయ్యింది. ఎంబడే నేను నా కార్ తీసుకొని నేను హైదరాబాద్కి వచ్చేసాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఆ పెయిన్ తక్కువ కాలేదు, అది అలాగే పెరుగుతూ వచ్చింది. నేను ఐ వెంట్ అండ్ షోన్ మై సెల్ఫ్ ఇన్ యశోద హాస్పిటల్, అక్కడ సోమాజిగూడ ఏరియాలో ఉన్న యశోద హాస్పిటల్లో వారు చూడగానే ఇమ్మీడియట్గా అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకుని వారంతా టెస్ట్లన్నీ చేసిన తర్వాత దే సెడ్ దిస్ ఇస్ ఎ డిస్క్ ప్రొలాప్స్ and there is a severe problem in your 2-3 disc in the spine, so you have to undergo surgery at the earliest. If we delay, it will affect on your mind and your nerves. You will collapse and your limbs will be totally damaged. You will not be able to, we don't know where it will affect, which part of your body it will affect. And doctors anta, a team of doctors came to me and they told, నేను అన్నాను, అయ్యా నాకు కూడా ఒక డాక్టర్ ఉన్నారు, ఆ డాక్టరు వారు సర్జరీ ఆపరేషన్ చేయించుకోమంటే నేను తప్పకుండా చేయించుకుంటాను. నేను నా డాక్టర్ని అడగాలి, నా డాక్టర్ పర్మిషన్ ఇస్తే ఐ విల్ డెఫినెట్లీ అండర్గో ది సర్జరీ. వాళ్ళు అన్నారు, సరే, వీ విల్ గివ్ 1 day టైమ్ ఫర్ యూ ఫైండ్ అవుట్ విత్ యువర్ డాక్టర్ అండ్ ఇఫ్ టేక్ హిస్ అడ్వైస్. అలా ఒక రోజు అయింది. ప్రభు దగ్గర అడుగుతూ ఉన్నాను, ప్రభువా, తండ్రి, సమస్తము మీకు సాధ్యం, ఇంతవరకు జరిగింది ఇది సైతాను యొక్క కార్యమని నేను నమ్ముతున్నాను ప్రభువా. ఆ సైతాను నన్ను ఈ విధంగా బాధ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ నీ బిడ్డలకే విజయం, నీ బిడ్డలకే ప్రభువా నీవు అనుగ్రహించే ఆ గొప్ప విజయం అది నాకు కూడా అనుగ్రహింపబడుతుంది. ప్రభువా, మీరు మాట్లాడండి నాతో, మీరు మాట్లాడితే నేను సర్జరీ చేయించుకుంటాను, మీరు స్వస్థపరుస్తే ఇక్కడ నుండి ఇమీడియట్ గా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతాను. మొదటి రోజు అయిందమ్మా, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, డైలీ a group of team of doctors are coming into my room and they are forcing me, saying that why you are taking risk of your life,
ఇంత సడన్ మీరు ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు? ఇంత చదువుకున్న వాళ్ళు, మీకు ఇంత జ్ఞానం ఉంది, మీరు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు? మీ డాక్టర్ ఇంకెందుకు మీకు అడ్వైస్ ఇవ్వటం లేదు? మీ డాక్టర్ ఎక్కడ ఉంటాడు? ఎవరు ఆ డాక్టర్? కొంచెం మాకు కూడా చెప్పండి, నా కాంటాక్ట్ నంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతాం అంటున్నారు వాళ్ళంతా. దెన్ ఐ టోల్డ్ దెమ్, నో, మై డాక్టర్ విల్ స్పీక్ టు his own people. He will not speak to others, those who doesn't know. He will never speak, but he will going to speak and advise me very soon, either today evening or tomorrow morning. It will be decided. సో వాళ్ళు వెళ్ళిపోయారు. అంతా చాలా బెజారైపోయారు డాక్టర్స్ అంతా. ఏంది ఇంతసేపు ఇంతగానో మేము ఈయనకు చెప్తున్నా కూడా ఆయన సర్జరీకి రావటం లేదు. దెన్ 7th day has come. ఆ 7వ రోజు నాకు హాస్పిటల్ ద్వారా భోజనం అక్కడ వచ్చింది. నా భోజనం నేను నా మంచం మీద కూర్చొని ఆ టేబుల్ ద్వారా నేను భోజనం తింటున్న సందర్భంలో ప్రభుని అడుగుతున్నాను, ప్రభువా, ఈరోజు చివరి రోజు అని వాళ్ళు అంటున్నారు. ఈరోజు మీరు మాట్లాడకపోతే వారు నన్ను తప్పకుండా బలవంతాన థియేటర్లో తీసుకెళ్ళిపోతారు. నా స్పైన్కు సర్జరీ చేస్తారు. ప్రభువా, నీ చిత్తం ఏమిటో ప్రభువా, నీ దాసునికి బయలుపరచండి అని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. భోజనం అయిన తర్వాత మరొకసారి ప్రార్థన చేశాను. అలా ప్రార్థన చేసి నా మంచానికి ఎదురుగా గోడ మీద ఒక నైట్ ల్యాంప్ ఉంది. అది బాగా డెకరేటెడ్, మంచి లైట్తో వాళ్ళు ఆ రూమ్ లో పెట్టింది. దాని వైపు చూస్తున్నాను. అలాగా చూస్తుంటే సడన్ గా ఏమైందంటే, ఆ లైట్ దగ్గర నాకు పెద్ద దీపం కనబడుతుంది. లైట్ బల్బ్ కనబడటం లేదు, కానీ ఒక దీపం కనబడుతుంది. ఆ దీపము ఏం జరుగుతుందంటే, ఆ దీపము అక్క నుండి మెల్లగా గోడ మీద అలా రైట్ సైడ్ నడుస్తుంది. గోడ మీద నడుస్తుంది ఆ దీపం. ఆ దీపం యొక్క ప్రకాశం చాలా ఉంది. ఆ దీపం గోడ మీద నడుస్తుంటే నేను చెప్తున్నాను, అమ్మా నువ్వు చూస్తున్నావా? ఆ గోడ మీద దీపం చూడండి, గోడ మీద నడుస్తుందమ్మా అంటే మా వాళ్ళు అంటారు, ఏమండి అలాంటిది నాకేం కనబడటం లేదు, దీపం వగర ఏమీ లేదు. ఆ డాక్టర్స్ చెప్పిన ప్రకారం మీకు బ్రెయిన్ మీద ఎఫెక్ట్ స్టార్ట్ అయినట్టుంది, మీకు లైట్ దీపం లాగా కనబడుతుంది, అంతేగాక గోడ మీద నడుస్తుంది అంటున్నారు. ఇదంతా కూడా దాని ప్రభావమే అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే అలా మాట్లాడిందో ఆమె, మరి షీఈ్ మై వైఫ్, షీ స్పోకెన్ లైక్ దట్. అలా మాట్లాడిన తర్వాత నేను అంటున్నాను, చూడండి గోడకు ఆ మూలకు వచ్చింది, అక్కడ నుండి ఇదిగో ఈ సైడ్ గోడలో అలా నడుస్తుంది దీపం, అలా నడుస్తుంది చూడండి అంటే వాళ్ళకి ఏం కనబడటం లేదు. అలా ఆ దీపం గోడ మీద నుండి నాకు రైట్ సైడ్ వచ్చి, నా వెనక బ్యాక్ సైడ్ వచ్చి, ఆ గోడ మీద నుండి కిందికి మెల్లగా వచ్చి వెనక నుండి నా వీపు లోపలికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఈ దీపం నాకు వీపు లోపలికి వెనుక వెళ్ళిపోయిందో అమ్మా, తక్షణమే నేను అక్కడ నుండి జంప్ అయ్యాను. గ్లోరీ టు గాడ్. Yes, it's all glory, gracious God. He did great miracle on that moment. ఎప్పుడైతే ఆ దీపం నా వెనుక వీపు లోపలికి వెళ్ళిపోయిందో, I jumped out from the cot. I said, I am operated. My operation is successful. I am healed. Praise the Lord. Now I had to go back to my home. So when I told like that, she felt so sad. She's feeling that ఈయన పని అయిపోయింది, ఇంకా ఆయనకు టోటలీ ఎఫెక్ట్ అయిపోయినట్టున్నది, డాక్టర్లు చెప్తే వినలేదు. నేను అంటున్నాను, దేవుడు నన్ను ముట్టాడు, దేవుడు నాకు ఆపరేషన్ చేశాడమ్మా. చూడు ఆ దీపం యొక్క ప్రకాశం, దీపము నా నడుములోకి దేవుడు పంపించేశాడు, నేను బాగైపోయాను, నువ్వు నమ్ము అంటే immediately the nurses have come. Then all the doctors rushed to me and they said, what happened? I said, nothing doing, doctors. As you were all waiting for all these days, my doctor has come. He has come to me and he has operated, and I am 100% okay. I can walk, I can jump, I can get down from the staircase, and even I can come onto the floor by that steppings. Ante vaadu namatam ledu. How can it is possible? You cannot walk 10 steps right now, you will fall down. We know what is the case. I said, no, you don't have that experience, you don't know who is my doctor, but I am telling in front of all of you that my doctor is none other than
my Lord Jesus Christ. Amen. Hallelujah. When I told like that, they were so shocked. They said, how come it is possible that Lord Jesus come and operate you without any instruments, without any theater provisions? How come he do that? I said, he is doctor. He is doctor of doctors. He can do anything. Nothing is impossible to my God. They said, this is too much. We really shocked to know this. And we don't know what has happened to you. But you looks like really you are totally relieved with the pain and you are healed. We are seeing in your face that you're so happy. So maybe your God has come down for you. Maybe your God has healed you. But we would not going to take any risk of you. You just write down your consent that on your own you are getting discharged and going. There is no responsibility, or there is no there is no doctors any matter into this. Even doctors forced me to go for surgery. I'm going home, taking discharge on my own. That letter they wanted me to write, my consent letter, I write down. I signed over there and given to them within 2 minutes. Then they took all those and they said, okay, what can we do? When he said that he's got healed, his faith is like that, come on, we will send him. But one thing we will tell you, that you say you will stay in the first floor, you cannot climb 5-6 steps. 7th step you will collapse. That is rest assured according to your case. I said, not only 7 steps, doctors, I can climb 700 steps also. Amen. My God is God. He is the God of universe. He is capable of doing everything on this earth in heavens. So అలా నేను డిశ్చార్జ్ రాయించుకొని ఫోర్సబుల్గా ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా ఆశ్చర్యమైంది. వాళ్ళందరికీ ఏ విధంగా ఈయన ఇంత సడన్ గా హీల్ అయ్యాడు, ఏమి జరిగింది అసలు ఇతనితో అని అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఆశ్చర్యమైంది. వాళ్ళందరికీ 7 steps ఎక్కుతాం, అక్కడ పడిపోతాం అంటే నేను I told my wife, you stand here only. I will go all the 3 floors and I will come down. Now you will see what will happen. I will fall down or I will stand. Am I healed or I'm still having that disease or pain? She was standing on the ground with fear. I went all the 3 floors climbing and I got down easily like a normal person. Then she shocked. She felt inside of her heart that yes, this is maybe the miracle of God. And then what happened, next day, I asked my son to give his bike. Everybody is saying, no, you cannot drive mobike like this. Just now you came from the hospital. I said, nothing doing. What hospital means for the children of God? When their God is their doctor. When he's there around him, around them, and taking care of everything. What is this motorcycle means? It's nothing. So I took forcibly the keys of mobike from my son. I made a kickstart. I didn't, by sitting on the mobike only, I kicked the kick and started the motorcycle. And I went around and came back home. వాళ్ళంతా అక్కడ ఉన్న వాళ్ళు, ఆ బస్తీలో ఉన్న వాళ్ళందరూ కూడా అంతా మిద్దెల మీద నుండి ఇంట్లో నుండి ఆశ్చర్యంగా చూస్తున్నారు. వాట్ ఈస్ దిస్, వాట్ హ్యాపెన్ టు దిస్ మ్యాన్ అని. దెన్ ఐ టోల్డ్ ఎవ్రీవన్ హూ ఈస్ వాచింగ్ ఎట్ మై సైడ్, దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. హీ ఈస్ మై సేవియర్, హీ ఈస్ మై డాక్టర్. ఆయన నన్ను స్వస్థపరిచాడు, నేను మంచిగా అయిపోయాను, మా దేవుడు గొప్ప దేవుడు అని I shouted like anything in joy and happiness, and everybody heard about it. దాని తర్వాత ఇంకెన్నడూ కూడా నాకు there is no pain in spine. Never I experience any back pain. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనేక సందర్భాలలో ఈ నిరుపేద ఖైదీల యొక్క పిల్లలను తీసుకొని రాజమండ్రి జైలు, నెల్లూరు జైలు,
వైజాగ్ జైలు, అనంతపూర్, కడప, వరంగల్ ఇలా సుదూర ప్రాంతాల్లో ఉన్న ప్రిజన్స్ లో వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి ఈ పిల్లలను తీసుకొని కార్లో వాళ్ళని కూర్చోబెట్టుకొని మై టీమ్ దే యూస్ టు కమ్ విత్ మీ ఫర్ ఆర్గనైజింగ్ ప్రైజ్ అండ్ వర్షిప్ in the prisons. So this team plus those children, my car, the back dicky is very big. I used to keep all the 7-8 children comfortably into that dicky and some grown-up children into the back seat. And then when I used to take them to the prisons, I only drives, irrespective of the distance, 500, 600 kilometers, I only drive. I don't want to give in anybody's hand because children are there and I have all the responsibility of these children. So when I drive, in my return, it was becoming very late. Sometimes night 10 o'clock, we used to start from there to come back to Hyderabad. The driving, non-stop driving, I used to do. Then sometimes middle of the nights while driving, I used to sleep because sleep was overtaking my conscious and my driving, and I was just closing my eyes and I was driving. Literally, I was in sleep and I was driving the car. In car, my team and my hostel children are sitting. So suddenly one of my team member will notice that and say that, Pastor Garu, please, Pastor Garu, మీరు పడుకొని ఉన్నారు, Pastor Garu, కార్ డ్రైవ్ చేస్తున్నారు. When I close, immediately when I open my eyes, I was really sleeping. But from right side of my side, all the buses, lorries, all the traffic is going, my car is going very safe. It's all to share. It's astonishing, amazing things that God has made me to experience. I was sleeping and driving the car, but God is protecting and keeping his angel in front of my car, and we could able to drive safely and come back to our city and our hostel. So ప్రైజ్ గాడ్, గ్లోరీ టు గాడ్. అంకుల్, మీరు ఇందాక ఫస్ట్ షేర్ చేసుకున్నప్పుడు ఒక తెల్లటి వస్త్రాలు ధరించిన వ్యక్తి అన్నారు కదా, సో చూడడానికి మనిషిలాగా ఉన్నారా లేకపోతే లేదమ్మా, దేవదూత లాగా? పాస్టర్ లాగా ఉన్నారు. ప్రైజ్ గాడ్. He is almost like a pastor, not a angel. Yes, he looks like a pastor holding a Bible in his hand. So he spoke to me. If angel would have been there, that was a different thing. But God spoke to some pastor, and some pastor came in the spirit to direct to me. Yeah, అది విన్నాను అంకుల్. దట్ ఈస్ వెరీ ట్రూ. నేను అట్లాంటి విన్నాను. దేవుడు ఎవరైతే స్పిరిట్ తో కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళు ఆ విధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆత్మను ఆ విధంగా వేరే చోటకు పంపించి వాళ్ళకి సువార్త చెప్పడానికి, అభిషేకించడానికి దేవుడు వాడుకుంటారని ఈవెన్ మన దేవదాసయ్య గారు కూడా సేమ్ అంతే. స్పిరిట్ లో ఆయన వేరే దగ్గరికి వెళ్ళి దేవుని సువార్త చెప్పడము, అట్లాగా అటువంటి ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు షేర్ చేసుకున్నారు. వెరీ పవర్ఫుల్ టెస్టిమనీ అంకుల్, అసలు చాలా అమేజింగ్ అసలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. Next thing I want to say that we all know about Elisha period, Gehazi and Elisha. Gehazi was expecting some things from the chief of the army of Syria, and he went there asking him to give away some of the gifts to him. And after he coming back, he kept all those gifts in his tent, and he came in front of Elisha. What Elisha told? Is it the time for you to Gehazi to do like this? Don't you know that my spirit has come with you to see all those things what you did? అవునవును. So
దేవదూతలు వెళ్ళాల్సిన పని లేదమ్మా. దేవుని బిడ్డలు, ప్రవక్తలైన వారు, దేవుని యొక్క నిజమైన భక్తులు వారి స్పిరిట్ ద్వారా వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు. ప్రైజ్ గాడ్. యాక్చువల్‌గా నేను రీసెంట్‌గా నేను దేవుడిని అదే అడుగుతున్నానండి. సో, యాహ్! బికాజ్ వి ఆర్ వెరీ లిమిటెడ్. కానీ దేవుని ఆత్మ ద్వారా మనము ఆ విధంగా దేవుడిది అందుకనే మనకి విల్లింగ్ హార్ట్ ఉండాలి గానీ, సో చూడండి జక్కయ్య ఈరోజు ఇంగ్లీష్‌లో మేము జక్కయ్య గురించి మాట్లాడుకున్నాం. మనకి విల్లింగ్ హార్ట్ ఉండాలి కానీ, మనము మనకి ఏది కూడా లిమిట్ చేయలేదు మనల్ని. అమ్మా ఒక విషయం నేను చెప్తాను. హ్మ్. నా యొక్క పరిచర్యలో ఈ యూఎస్‌కి నేను వచ్చి 7½ మంత్స్ అక్కడే ఉన్నానమ్మా. ఆ! అక్కడే ఉండి ఒక వారమే అయింది నేను ఇండియాకొచ్చి. ఆ! ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఎప్పుడైతే నేను దిగానో ఇక్కడ మన హైదరాబాద్‌లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఎంత క్రౌడ్ ఉంటదో, అంత క్రౌడు నేను ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో చూశాను. విపరీతమైన జనం ఉన్నారు. ఒకరికొకరు తగిలి ఉన్నారమ్మా. నో సోషల్ అవును. డిస్టెన్సింగ్ నథింగ్. ఎప్పుడైతే హ్మ్. మేము ఎయిర్‌పోర్ట్‌కొచ్చామో ఇంకా మెడికల్ డాక్టర్స్ ఎదురుగా మేము ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చెక్ చేసి ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే వాళ్ళు క్వారంటైన్ రాస్తున్నారు. సో, మా వంతు వచ్చిందమ్మా. మా వంతు రాగానే మాతో ఆ మెడికల్ ఆఫీసర్ చూసి, "మీరు ఇక్కడ హోటల్ క్వారంటైన్‌లో ఉండాల్సిందే. ఎందుకంటే యూ డోంట్ హావ్ ఎనీ నెగెటివ్ సర్టిఫికేట్ ఆఫ్ కోవిడ్ అండ్ ఆల్సో యూ డోంట్ హావ్ ఎనీ వి పుట్ 4 కండిషన్స్. ఈ 4 కండిషన్స్‌లో కూడా మీరు ఏది కూడా అందులో మీరు దాంట్లో రావటం లేదు. కాబట్టి మీరు యూ మస్ట్ గో టు ది హోటల్ క్వారంటైన్. దేర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ సెండింగ్ యూ టు హోమ్ క్వారంటైన్ టు యువర్ ప్లేస్." I prayed God Almighty. I said, "Father, it is you that you have to speak now. Because we cannot go to any hotel now in New Delhi. We cannot go into any hotel quarantine here. We want to go home. The health and strength, everything which you have given is with us. And we are not having any problem, any disease in our life. So you will have to speak to the officer." Then I asked one constable over there that is there any chief medical officer on these people? I don't know how he spoke with that constable. He said, "Sir, इधर है, आप थोड़ा सा अंदर जाइए, वहां पे बड़े साहब बैठे हुए हैं." मैं क्या किया, वहां से उनके पास गया. जब मैं उनके पास पहुंचा तो वो मेरे तरफ देखे, फिर मुझे बैठने को कहा. फिर हमने वहां बैठ गए. बैठने के बाद मैं उनसे जो बात किया हूँ 2 मिनट, उस बातों का प्रभाव इतना था कि परमेश्वर ने मेरी मेरी बातों में उनकी शक्ति और उनकी आवाज जमा दी. मैं बात किया लेकिन मैं नहीं किया, परमेश्वर ही बात करे. और वो ऐसा इफेक्ट हुआ उनके दिल को, उन्होंने इमीडिएटली होम क्वारंटाइन के लिए ऑर्डर कर दिया. At that time what happened, you know, when we came back with the order papers to the 4 other health officers, immediately they stand from their place. They said, "How come he writes this order when you don't carry any negative certificate or any other conditions which we have laid?" Then these four officers, leaving all their work, they went to the chief medical officer to discuss. Then they called me inside, and chief medical officer looking at me, he told to the 4 officers that whatever orders I write. I am the chief of all 4 of you, and you have to abide and accept my orders. You write down whatever you want to write on his papers, and you give them, he and his wife, home quarantine. And believe me, there almost 95 to 97% people, everybody was giving only hotel quarantine. And God did great miracle over there. Praise God. We got the home quarantine order straight away from domestic flight. We came straight away to home. Glory to God. Praise God.
సో వాట్ ఎ వండర్ఫుల్ టెస్టిమనీ అంకుల్. దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడంటే, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, అధికారుల మీద అధికారి. దే అమ్మా, ఆ! నిజమైన హృదయాన్ని అలక్ష్యము చేయువాడు కాడు. ఆ! If you praise and worship God in truth and ఆ! spirit, ఆ! He is always beside you. ప్రైజ్ గాడ్. హల్లెలూయా! He is always with you. ప్రైజ్ గాడ్. We have to remember His promise that He will never leave you nor forsake you. ప్రైజ్ గాడ్. నిన్న నాకు జరిగిన ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. అంకుల్ నేను చాట్ చేస్తున్నప్పుడు, మాకు నిన్న యాక్చువల్‌గా థర్స్‌డే అవుట్ రీచ్ ప్రోగ్రామ్ జరిగిందనమాట. మన మధ్యలో పద్మ ఆంటీ ఉన్నారు హైదరాబాద్ నుంచి. ఆ అవునమ్మా. ఆంటీ మనకి అంకుల్‌ని పరిచయం చేశారు. నంబర్ ఇచ్చారు. అయితే నేను చాట్ చేస్తా ఉన్నాను. అప్పుడే ప్రిసిల్లా సిస్టర్ నేను ప్రిసిల్లానండి. హిందీ లైన్‌లో తన పేరు కూడా ప్రిసిల్లానే. తను ప్రిసిల్లా జేకబ్. నేను Yes. ప్రిసిల్లా జోషి. సో, అయితే మనకి థర్స్‌డే ప్రోగ్రామ్ అయింది గదా! సో, వి ఆర్ ఆల్ అంటే చాలా మంది జాయిన్ అయ్యారు. చక్కగా అంత జరిగింది. ఈ లోపల ప్రిసిల్లా సిస్టర్ నేను చూడలేదన్నమాట ఫ్లైయర్‌లో ఇప్పుడే బైబుల్ స్టడీ ఈవెనింగ్ ఉందని. సో, తను ఈవెనింగ్ బైబుల్ స్టడీ ఉందనంగానే ఐ వాస్ లైక్ లిటిల్ బిట్ డిసప్పాయింటెడ్. లైక్ ఎవరొస్తారబ్బా దేవా! ఎవరినైనా పంపించు ప్రవ్వా హిందీ లైన్‌కి, హిందీ బైబుల్ స్టడీకి ఎవరైనా పంపించు ప్రవ్వా అనేసి నేను అనుకుంటున్నాను హార్ట్‌లో. అప్పుడు నేను చాట్ చేస్తుంటే నేను అంకుల్ అసలు హిందీ మదర్ టంగ్ అని కూడా తెలీదు నాకు యాక్చువల్‌గా. సో, చాట్ చేస్తున్నప్పుడు అంకుల్ నాకెందుకో అనిపిచ్చింది. ఇట్లా ఈ ఫ్లైయర్ అంకుల్‌ని ఫార్వర్డ్ చేయాలని హిందీ ఫ్లైయర్. సో, ఫ్లైయర్ ఫార్వర్డ్ చేయగానే అంకుల్ అమ్మా మై మదర్ టంగ్ ఈస్ హిందీ అమ్మా అనంగానే ఐ వాస్ లైక్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానన్నమాట. హ్యాపీ ఫీల్ అయ్యి అంకుల్ ఇప్పుడే లైన్ జరుగుతుంది రండి అంటే, సో, అంకుల్ వెంటనే వచ్చి ఐ థింక్ కపుల్ ఆఫ్ మెంబర్స్‌కి కూడా ఫ్లైయర్ పాస్ ఔట్ చేశారు. సో, చెప్తున్నాను దేవుడు ఎంత అద్భుతంగా అంటే అసలు అది ఎంత ఆశ్చర్యం అంటే అంత ఆశ్చర్యం. మేమేం ప్రార్థన చేస్తామంటే, దేవా లాస్ట్ మినిట్‌లోనైనా ఫ్లైయర్ ఎవరి చేతిలో పడాలో వారి చేతుల్లో పడి ప్రేయర్ లైన్‌కి రావాలని మేము ప్రేయర్ చేస్తామన్నమాట. సో, అట్లాగే ఎగ్జాక్ట్‌గా అన్నమాట. అసలు అంకుల్ నాకు హిందీ స్పీకింగ్ అని కూడా తెలీదు. అట్లాగా హిందీ ప్రేయర్ లైన్‌కి అంకుల్ అటెండ్ అయ్యారు. ఆల్రెడీ నేను ఈ టెస్టిమోనీ కొరకు మాట్లాడుతున్నానన్నమాట. చాట్ చేస్తున్నాను అంకుల్‌తోని. అట్లాగా అంటే చాలా అద్భుతంగా అన్నమాట. ప్రిసిల్లా సిస్టర్ గూడా "అక్క ఎంతమందొస్తే వచ్చారు గానీ మనం చేసుకున్నాము హిందీ బైబుల్ స్టడీ" అంటే, ఓకే. డెఫినెట్‌గా అనేసి స్టార్ట్ చేసాము. అట్లాగా చాలా జరిగింది హిందీ బైబుల్ స్టడీ యెస్టర్‌డే. ఇట్ వెంట్ వెరీ వెల్. సో, అట్లాగా దేవుడు తన కృపను బట్టి ఆశీర్వదించారు. అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు యొక్క లీడింగ్ ఎట్లుంటదంటే అట్లుంటదండి నిజంగా. అద్భుతంగా ఉంటదది. ఆశ్చర్యంగా ఉంటది. అట్లా లీడ్ చేసి మనము వెళ్తుంటే వెన్ గాడ్ ఈస్ ఓపెనింగ్ డోర్స్ ఎవ్రీ స్టెప్ యూ టేక్ గాడ్ ఈస్ ఓపెనింగ్ డోర్. ఇక్కడ డోర్, అక్కడ డోర్, అక్కడ డోర్. ఆ ఎక్స్‌పీరియన్స్ ఎట్లుంటదంటే చాలా అద్భుతంగా ఉంటది. నేను చాలా ఆశ్చర్యంగా ఉంటది. నిజంగా అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. చెప్పండి అంకుల్. అమ్మా, in my hostel there is one small kid. There is a small kid and this kid's brothers and sister, all four together, they are in the hostel. And one day, the small kid was sitting behind the cycle of one of my hostel boy. This boy was driving the cycle and this boy was just sat backside on a carrier. And that boy is driving the cycle and suddenly what happened, his leg went into the chain of the cycle. This small boy, he suddenly, knowingly, unknowingly, that one side leg went into the chain. And the whole part is crushed into the chain. And ఆ బాబు రక్తం కారిపోతుంది, కాళ్ళలో వేళ్ల లోపల నుండి రక్తం కారిపోతుంది. దట్ బాయ్ని తీసుకొని పరిగెత్తుకొని నా దగ్గరికి వచ్చారు. ఐ వాజ్ ఇన్ అనదర్ బిల్డింగ్ వేర్ ద గర్ల్స్ యూస్ టు స్టే. అక్కడ ఉన్నాను, పరిగెత్తుకొని వచ్చి రక్తం కారిపోతుంది వానికి వచ్చారు. ఏమైంది అంటే ఇట్లా సైకిల్ చైన్ లో కాలు పోయింది అబ్బాయిది అని.
ఎవరు ఎట్లా అంటే వాళ్ళంతా తర్వాత చెప్పారు, ఇట్లా వీడు డ్రైవ్ చేస్తున్నాడు, సైకిల్ నడుపుతున్నాడు, వీడు వెనక కూర్చున్నాడు ఈ అబ్బాయి, వాడు కాలు అందులో పెట్టేసాడు ఫాదర్. సో ఇట్ ఈస్ హ్యాపెండ్. దెన్ ఐ రష్ దిస్ బాయ్ టు ఒమేగా హాస్పిటల్. అక్కడ చూపెట్టాను. వాళ్ళు అన్నారు, వీ హ్యాడ్ టు రిమూవ్ ది టో, ఇట్స్ టోటలీ క్రష్డ్, యూ హ్యావ్ టు గివ్ యువర్ కాన్సెంట్, విల్ టేక్ ద బాయ్ ఇన్ టు ది థియేటర్. I was so shocked. I said, no, how can you remove the toe? His father is in prison. He has killed so many people and he is very dangerous person. I cannot take that risk. So I'm sorry. I will take this child to another hospital. I took this child to NIMS hospital, NIMS hospital, where I have shown to these doctors, orthopedic surgeons, everybody, a team of doctors came to see the child. And they have seen everything and they put the bandage, everything. And they said, we will have to observe this, sir, at least for 1 week, 10 days, we have to see. If this toe will become black, we will have to remove it. అని చెప్పి డ్రెస్సింగ్ చేసి పంపించారమ్మా. ఈ చిన్నోడి కాలు స్లోగా తో బ్లాక్ అవడం ప్రారంభమైంది. బ్లాక్ ఎట్లా బ్లాక్ అయిందంటే బొగ్గులాగా అయిపోయిందమ్మా అది. అంటే మొత్తం క్రష్ అయిపోయి దాంట్లో బోన్ కూడా క్రష్ అయిపోయినట్టున్నది వంది. ఇక ఏం చేయాలి నాకేం అర్థం కావటం లేదు. ఆ బ్యాండేజ్ అలాగే కట్టించుకొని అట్లా ఉన్న పరిస్థితిలో కారులో అబ్బాయిని తీసుకొని వరంగల్ సెంట్రల్ ప్రిజన్ లో ఉన్నాడు వాళ్ళ ఫాదర్. వాళ్ళ అన్నలను అక్కను వీడిని తీసుకొని నలుగురిని ఐ వెంట్ టు ద ప్రిజన్. అండ్ ప్రిజన్ లో అతన్ని పిలిపించాను. అతడు వచ్చి మీటింగ్ రూమ్ లో రాగానే వీడిని తీసుకెళ్లి వాడిని చూపెట్టి, ఇట్లా జరిగింది, నేను లేను హాస్టల్లో, వేరే హాస్టల్లో ఉన్నాడు, ఒక అబ్బాయి సైకిల్ తొక్కుతూ ఉంటే ఈ అబ్బాయి వెనుక కూర్చున్నాడు, అది ఇట్లయిందండి. అతను ఏమన్నాడు తెలుసా అమ్మా, ఫాదర్, నేను నా కొడుకును మీకు ఈ కాళ్ళలో ఉన్న వేళ్ళు అన్ని కరెక్ట్ ఉండంగా ఇచ్చానా, లేకపోతే ఈ క్రష్ అయిన పరిస్థితిలో ఇచ్చానా? నాకు ఆశ్చర్యమైంది. నాకు జవాబు రావటం లేదు. లేదయ్యా, నువ్వు ఇతడు చాలా మంచిగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, అన్ని బాడీ పార్ట్స్ అన్ని చక్కగా ఉన్నాయి, ఏళ్ళు చక్కగా ఉన్నాయి, ఆ టైంలోనే నీవు నా హాస్టల్లో అబ్బాయిని పంపించావు. అయితే ఫాదర్, అదే విధంగా నా బాబుని రిటర్న్ ఇవ్వాలి మీరు. ఒకవేళ మీరు అలా రిటర్న్ ఇవ్వరా, నేను నా వాళ్ళంతా మీ దగ్గరకు వస్తారు ఫాదర్, దాని తర్వాత సిచ్యువేషన్ మీకు అర్థమవుతుంది అని నాకు వార్నింగ్ ఇచ్చాడు. ఎప్పుడైతే ఆయన అటువంటి వార్నింగ్ ఇచ్చాడో అన్ఎక్స్పెక్టెడ్ గా, దెన్ ఐ ఫెల్ట్ ఎట్ ది ఫీట్ ఆఫ్ గాడ్ అండ్ ఐ ప్రేడ్, ఫాదర్, వీడి టో తీసేస్తే ఆపరేషన్ లో ఇది భయంకరమైన పరిస్థితి మారుతుంది, నా పేరు కూడా పాడవుతుంది, మిగతా ప్రిజనర్స్ పిల్లలంతా నా దగ్గరకు ఉన్నారు ప్రభువా, మరి వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలను తీసుకెళ్ళిపోతారు, లేకపోతే నా మీద చాలా వేదన పడతారు, మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోలేదు మా పాస్టర్ గారు అని చాలా బాధపడతారు వాళ్ళు. కాబట్టి ప్రభువా, ఎలాగైనా ఇతనికి తిరిగి మరి ఈ టో ఇతనికి రావాలి తండ్రి అని ప్రార్థన చేసుకొని, ఐ టుక్ అగైన్ ద డే సెకండ్ టైం టు ది నిమ్స్ హాస్పిటల్ ఫర్ డ్రెస్సింగ్ అవుతున్న పరిస్థితిలో ఆ డాక్టర్ అన్నారు, ఇది అసలు ప్రాణం లేకుండా ఉందయ్యా, ఇది ఏ సమయంలో అయినా ఊడిపోతుంది, ఇంకా ఇది తప్పదు, దీన్ని ఊడిపోక ముందే మనం తీసి కట్టితే బాగుంటది అన్నాడు. నేనన్నా, డాక్టర్ గారు, మీరు కేవలం కట్టండి, ఊడిపోయే పరిస్థితి, అది ఊడిపోయిన పరిస్థితి వస్తే తప్పకుండా మీరే తీసేదురు, ఇప్పుడైతే దానికి మీరు చక్కగా క్లీనప్ చేసి డ్రెస్సింగ్ చేయండి అన్నాను. అలా డ్రెస్సింగ్ చేసినాక మళ్ళీ హాస్టల్ తీసుకొచ్చి బాగా కన్నీటితో బాగా ప్రార్థన చేసి, ప్రభువా, ఇతనికి ఏ విధంగా అయినా ఈ పెద్ద వేలు రావాలి తండ్రి, ఇది రాకపోతే నీ దాసునికి చాలా సమస్య అవుతుంది ప్రభువా అని ప్రార్థన చేశానమ్మా. వాట్ ఏ గ్రేట్ మిరాకిల్ గాడ్ డిడ్ యు నో. ఆ బ్లాక్నెస్ మెల్లమెల్లగా వెళ్ళిపోతుంది. ప్రైజ్ గాడ్. దట్ టోకున్న బ్లాక్నెస్ వారం రోజుల్లో ఆ మొత్తం బ్లాక్నెస్ వెళ్ళిపోయిందమ్మా. ప్రైజ్ గాడ్, గ్లోరీ టు గాడ్. Glory, glory, glory. So what happened? I took that child to the NIMS hospital and the doctors
the total doctor's team of orthopedic department, they surprised and shocked to see that. Wow. Glory to God. And what happened, they so much overjoyed with the child, and they took the child in their arms, they kissed the child, and then they again redressed the toe and they sent it back. తర్వాత మా ఒక నెల రోజుల్లో ఆ ఊడిపోతున్న ఆ పెద్ద వేలు అతుక్కొని దానికంతలే అది మంచిగా అయిపోయింది. నార్మల్ గా ఉండే మనకుండే టో ఎట్లా ఉంటుందో అలా టో వచ్చేసింది అతనికి. Praise the Lord. Then I took this child to the Warangal Central Prison to show his father. He's so shocked to see that how it is happened, father. That is totally damaged, crushed that finger, big finger, and how it is happened. I said, you must know now that how great is our God. Praise how the Lord. He said, मेरे जिंदगी में आज से ईसा मसीह के सिवा कोई नहीं है. Praise God. वही मेरा प्रभु है साहब, वही मेरा रक्षक है. आज से मैं और मेरे बच्चे, मेरे घर वाले सब प्रभु यीशु मसीह को ही मानते हैं. Glory to God. Beautiful uncle. Praise the Lord. I want to share so many things, but యా అంకుల్ తప్పకుండా మళ్ళా మనము షేర్ చేసుకుందాము కొన్ని ఎక్స్పీరియన్సెస్. అంకుల్ మీరు ఉంటారా కొద్దిగా? ప్లీజ్ ఉండండి. మా ప్రేయర్ రిక్వెస్ట్ల కోసం ప్రేయర్ చేద్దరు గాని కొంతసేపు ఎండ్ వరకు ఉండగలిగితే. ఎండ్ ఎప్పుడవుతుందమ్మా? ఇంకొక 1 అవర్ పడుతుంది అనుకుంటా. పర్వాలేదా? అయితే నేను యాక్చువల్లీ బయటికి వెళ్ళి ఎగ్జాక్ట్లీ 8:25కి ఇంట్లోకి వచ్చానమ్మా. మీరు 8:30 టైం పెట్టారు కాబట్టి రావడమే నేను ఆన్ చేసుకొని నేను ఇక్కడే కూర్చున్నాను. ఐ వాంట్ టు ఫ్రెష్ అప్ మై సెల్ఫ్. అంకుల్ మీరు వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ రండి, మళ్ళీ లాగిన్ అవ్వండి. ఐ విల్ రీజాయిన్. రీజాయిన్ అవ్వండి. ఇండియన్ టైం ఇప్పుడు 9:45 అమ్మా. నేను 10:30కి ఐ విల్ జాయిన్ యు. ఓకే అంకుల్, తప్పకుండా. విల్ ఇట్ బి ఆల్ రైట్? తప్పకుండా. ఇంకా లేటర్ అయినా పర్వాలేదు, కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి మీరు టైం తీసుకుని జాయిన్ అవ్వండి. Because I had to speak to some people right now. తప్పకుండా అంకుల్. వాళ్ళకు ప్రార్థన చేసేదమ్మా. చేసినాక నేను ఐ విల్ రీజాయిన్. తప్పకుండా అంకుల్, జాయిన్ అవ్వండి అంకుల్. తప్పకుండా మనం ప్రేయర్ రిక్వెస్ట్ ప్రేయర్ చేద్దాం. ఓకే. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. వెరీ పవర్ఫుల్ అంకుల్. దేవుడు అసలు ఎంత అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. అసలు నిజంగా దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆశ్చర్యకరమైన తన కృప ఎంత గొప్పది, సర్వశక్తిమంతుడు. ఇటువంటి అనుభవం మనకు ఉంటే ఏ పరిస్థితిలో కూడా మనం కదల్చబడం. అవును అంకుల్. ఏ పరిస్థితిలో కూడా సైతానుడు ఏం చేయలేడమ్మా. అవును అంకుల్. నా వెనక నిలబడ్డ ఒక ఆమె ఎయిర్పోర్ట్ లో ఒకటే దగ్గుతుంది. ప్రభువా, ఈ స్త్రీకి మరి ఇంత భయంకరంగా పట్టుకునింది కోవిడ్, ఇంత దగ్గుతుంది. ఆమె చెప్తున్నది కూడా ఐఎమ్ పాజిటివ్ అని అక్కడే చెప్పేస్తుంది. అయ్యో, లైన్ లో ఉందమ్మా. నా ఎగ్జాక్ట్లీ నా వెనక ఉంది. ఒకటే ప్రేయర్ చేసిన, ప్రభువా ఈ స్త్రీ ఆ డాక్టర్ దగ్గర చూపించుకునే సమయం లోపల ఆమె హీల్ చేయండి, నీ కార్యం జరిగించాలి ప్రభు అన్నాను. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, బట్ దట్ లేడీ ఆల్సో గ్రాంటెడ్ హోమ్ క్వారంటైన్. అంత దగ్గుతూ పాజిటివ్ ఉన్నది, వాళ్ళ తీసుకెళ్లి వేరే ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ లో పెట్టాలి ఆమెను. కానీ God did great miracle. I don't know whether she is healed or not, I don't know, but she was given home quarantine there. Glory to God. Praise the Lord. Thank you uncle. Uncle చిన్న ప్రేయర్ చేయండి అంకుల్. ఈ జాయన్ ప్రేయర్ కాన్ఫరెన్స్ లైన్ దేవుడు అద్భుతంగా తన నామ మహిమ కొరకు, ఎస్పెషల్లీ ఈ టైంలో ఈ టెక్నాలజీ ద్వారా ఎంతో మందిని రీచ్ అయ్యి, ఎంతో మంది ఆయన మహిమను, యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను, ఆ శక్తిని, ఆ ప్రేమను రుచి చూడాలి. ఈ ప్రేయర్ లైన్ ద్వారా ఎంతో మంది ఆకర్షింపబడాలని చిన్న ప్రార్థన చేయండి అంకుల్. తప్పకుండా. మహాపరిశుద్ధుడా, మహిమగల తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎక్కడైతే 2-3 కలిసి మీ నామంలో ప్రార్థన చేస్తారో
వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చారు నాయన. మీ వాగ్దానములు ఎంతో రమ్యమైనవి. వాగ్దానము చేసి వెనుకకు తిరిగిన దేవుడవు నీవు కాదు తండ్రి. ప్రభువా, సర్వ సృష్టికి యజమానుడవు, సమస్తం చేయగలిగిన వాడవు. ఈ సమయంలో జయన్ ప్రేయర్ కాన్ఫరెన్స్ లో ప్రభా తండ్రి, నీ బిడ్డలైన వారు ఇందులో జాయిన్ అయ్యారు. ఇందులో ప్రభా నీ వాక్యాన్ని, నీ సాక్ష్యాన్ని, నీ ప్రేమను వారు రుచి చూచి అనుభవించి అందులో వారు అద్భుతంగా దీవించబడుతూ ఉన్నారు నాయన. మా తండ్రి, మీ దాసురాలు చేస్తున్న ఈ పరిచర్యను మీరు అద్భుతంగా ఆశీర్వదించండి ప్రభువా. వందలాది మంది, వేలాది మంది ఇందులో పాల్గొనుటకు మీ కృప దయచేయండి. ఇక్కడి కార్యక్రమాలు లక్షలాది మంది, లక్షలాది మంది వీక్షించుటకు మీ కృప దయచేయండి. గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, మీకు అసాధ్యం అంటూ ఈ లోకంలో ఏది లేదు. అవును ప్రభా, లేదు నాయన. మీ దాసుని, మీ దాసురాలు యొక్క హృదయ వాంఛను మీరు తీర్చండి. దయగల తండ్రి, తమ కోరిక మీ నామాన్ని మహిమపరచడమే. ప్రభువా, నీ రాజ్యవ్యాప్తి కొరకు తను ఎంతో సమర్పణతో ప్రభువా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. దయగల తండ్రి, మీ కృప అనుగ్రహించి ప్రభువా తండ్రి, తన యొక్క అభీష్టాన్ని మీరు దయతో నెరవేర్చాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా తండ్రి, ఈ సంవత్సరంలో అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు వారి జీవితంలో మీరు జరిగించండి. ఇదిగో ప్రభువా, ఈ సేవ, ఈ ఈ ఈ ప్రొవిజన్ ఏదైతే మీరు కలిగించారో నీ బిడ్డలకు ప్రభువా ఆన్లైన్ లో, ప్రభువా ఇది కేవలం నీవు అనుగ్రహించిన మహాభాగ్యం. సైతాను ప్రభువా ఇది గొప్ప ఓటమిగా ఉంది నాయన. సైతాను ప్రభువా తండ్రి, నీ మందిరాలకు వెళ్లకుండా చేస్తే నీ మందిరాల కంటే నూరంతలుగా నీవు దీనిని ఫలింపజేశావు. అవును తండ్రి. దయగల తండ్రి, దాసురాలు చేస్తున్న ఈ శ్రమ ఇదంతా కూడా ప్రభువా మీ దృష్టి నుండి తొలగిపోలేదు. దయగల తండ్రి, మీ కృప అనుగ్రహించండి. మీ దాసురాల్ని బలపరచండి. ఇందులో పాల్గొంటున్న ప్రతి బిడ్డను, వారి వారి కుటుంబాలను మీరు దయతో ఆశీర్వదించండి. మీ కృపలో బలపరచండి, లేవనెత్తండి నాయన. విశ్వాస్యతలో ఎదుగుటకు సహాయం దయచేయండి. వారి ద్వారా వారి బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారందరూ కూడా ఈ ఆన్లైన్ లో ఇందులో వారు జాయిన్ అవుటకు మీ కృప దయచేయండి. అవును ప్రభు, కృప చూపించండి. ప్రార్థన మీరు ఆలకించి మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 థాంక్యూ అంకుల్. థాంక్యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. అంకుల్ మీరు వెళ్ళొచ్చు అంకుల్, మళ్ళీ మీరు జాయిన్ అవ్వండి. ఓకే మా. ఓకే, దట్స్ ఆల్ రైట్. Thank you uncle so much for your time. Thank you uncle. We are so blessed uncle today. God bless you forever. Thank you uncle. Yeah. మన మధ్యలో జోషి ప్రశాంత్ బ్రదర్ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అసలు అంకుల్ కి నేను చాట్ పెట్టానో లేదో, చాలా అసలు నా గురించి ఏంటో తెలిసినట్టుగానే అంకుల్ రిప్లై ఇచ్చారు. అసలు చాలా అద్భుతంగా. అసలు ఏమి తెలీదు అంకుల్‌కి. కానీ ఏమని పెట్టారు చెప్పమంటారా అసల? అసలు జస్ట్ స్ట్రేంజర్ నేను అసలు అంకుల్‌కి. ఏమని పెట్టారంటే, "యూ ఆర్ వైస్ అండ్ పర్ఫెక్ట్ ఇన్ ఫెయిత్" అని పెట్టారు. "వాట్ ఎ అమేజింగ్ పేషెన్స్ యూ అండ్ యువర్ టీమ్ ఈస్ హావింగ్" అని పెట్టారు. అసలు ఏం తెలీదు అంకుల్‌కి అసల మన గురించి. అసలు దేవుడు చాలా మరి గొప్పగా అంకుల్ ద్వారా మనల్ని బలపరిచారు. ఎంకరేజింగ్ వర్డ్స్ నాకు మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది.